వైఎస్ షర్మిల ఏపీసీసీ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిగా శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆమెకు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలాస డిపోకు చెందిన ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో ఆమె ఇచ్చాపురం చేరుకుంటూ బస్సులో ప్రయాణికులతో వెళ్తున్న వైఎస్ఆర్ ప్రజా ప్రస్థానం ముగింపు ఇదే ఇచ్చాపురం అని ప్రజలు కష్టాలు చూశామని చెప్పారు. జగనన్న ప్రభుత్వం ఎలా ఉందని అడిగారు. నాకు ఒక అవకాశం అని అడిగారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర నుంచే పుట్టనివి ఆరోగ్యశ్రీ, రుణమాఫీ, ఉచిత విద్యుత్, ఫీజు రియంబర్స్మెంట్, పక్కా ఇల్లు, వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యాక 46 లక్షల మందికి పక్కా ఇండ్లు కట్టించి ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్రం గురించి ఆలోచన చేసేది కాంగ్రెస్ పార్టీ. అందరం కలిసి వైఎస్ఆర్ ఆశయాలను బ్రతికిద్దామన్నారు. కాంగ్రెస్ పార్టీ పునర్జీవనం పోసుకుంటుందని, వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు కృషి చేస్తామన్నారు. ఆమెతో స్థానిక నాయకులు పాల్గొన్నారు. అరిగిపోయినాయి కదా, హాస్పిటల్కి వెళ్తే దాంతో తగ్గలేదు. 10 మందులతో తగ్గలేదు. అదే 3 సంవత్సరాలు ఆడుకుంటాను. అది మేడం రెడీ.